గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ ఎవరిబడి. అందరికి నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటాను. నమస్తే రమేష్ సార్. నమస్తే ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? సార్ బాగున్నాం సార్. థ్యాంక్స్ సార్. ఇక్కడ సార్ చాలా రోజులు అవుతుంది. చాలా చాలా వర్క్లో బిజీ, ఎందుకంటే అసలు కుదరట్లేదు. ఇంకా సార్ ఏంటి విషయాలు? అవును, ఈరోజు కొద్దిగా మన టోకెన్ ఫార్మింగ్లో ఎవరైనా చెక్ చేశారా? టోకెన్ ఫార్మింగ్లో నాకు కొద్దిగా ఏమైనా డిటెక్ట్ అయినాయా అంటే కొంచెం తగ్గినట్టుగా నాకు అనిపించింది. అట్లా మరి మీకు ఎవరికైనా అలా అనిపించిందా? ఎవరన్నా చెక్ చేయండి. ఎవరైనా చెక్ చేసుకున్నారా ఈరోజు టోకెన్ ఫార్మింగ్లో? రోజు చెక్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది అది. మరి నేనేమో రోజు చెక్ చేయట్లేదు, ఈ మధ్య నాకు టైం ఉండట్లేదు. సో అందుకే నేను మీటింగ్ కూడా అటెండ్ అవుతున్నాను, కానీ మాట్లాడేసరికి మళ్ళీ అటు నాకు వర్క్ వచ్చేసరికి నేను అటు వెళ్ళాల్సి వస్తుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నా సార్? బాగున్నారా? అవును సార్, తగ్గింది సార్. నాకు కూడా తగ్గింది సార్ కొద్దిగా. ఇక్కడ రివార్డులో తగ్గిందా లేకపోతే ఎక్కడ తగ్గింది? రాత్రి ఎర్లీ వాడు చేశాను సార్ ఒక సెట్. ఆ, దానికి 0.90 రావాల్సింది, రాలేదు సార్. అది కొద్దిగా తక్కువైంది సార్. అంటే అది రాలేదా లేకపోతే వచ్చింది తగ్గిందా? వచ్చింది అయితే కొద్దిగా 0.90 రాలేదు సార్. 0.90 కాకుండా 0.60 వచ్చిందా? ఉండదు సార్, అది ఉండదు సార్. సార్ నేను కూడా కరెక్ట్గా లెక్కలేదు. 0.90 కాకుండా 0.80 వచ్చి ఉంటుంది. అవునవును సార్. అది పొద్దున్న నాకు డౌట్ వచ్చింది, ఎందుకో 90 రాలేదు కదా అని డౌట్ వచ్చింది. అయితే దాన్ని ఎక్కువ గమనించలేదు సార్ నేను. మళ్ళీ ఒకసారి గమనించండి, క్లారిటీ ఇవ్వండి, గమనించండి. ఓకే సార్. ఇంకోసారి చూసాం సార్. అందుకే ఇప్పుడు నేను కూడా వేరే కాడికి వెళ్ళాలి. సో అందుకే నాకు ఈ విషయం తెలిసి ముందుగా నేను కొద్దిగా జల్దీ ఆన్ చేసి ఈ విషయం చెప్తాం, మరి అందరూ చెక్ చేసుకుంటారు కదా అని నాకు అనిపించి నేను కాల్ చేసాను అనమాట. ఇప్పుడు తొందరగా మైక్ ఓపెన్ చేసుకున్నాను అనమాట నేను. మీకైనా ఇంకెవరికైనా మై పార్ట్నర్స్? శ్యామ్ సుందర్ సార్, ఎవరు మైక్ ఆన్మిట్లో ఉంది? ఎవరు ఎవరు? ఓకే. సో ఒకసారికి మరి అట్లా వచ్చింది. మరి ఇంకా ఎవరికైనా మీ యొక్క ఫార్మింగ్ చెక్ చేసుకోండి, కొద్దిగా ఏదైనా తగ్గిందా, ఏదైనా తగ్గినట్టు అనిపించిందా అనేది నాకు క్వశ్చన్. సో ఎందుకంటే నాకు కొంచెం ఇంటిమేషన్ వచ్చింది, ఫార్మింగ్లో కొద్దిగా మరి తగ్గిందా ఏంటి, అది 10% సంథింగ్ 5% అనేది. మీరు మీ యొక్క వాల్యూ చెక్ చేసుకోండి, ఎందుకంటే నేను ఇంకొక 10 నిమిషాలు మాత్రమే ఉంటాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా సార్? బాగున్నారు మీరు? చెక్ చేశారు సార్ ఈరోజు? ఏమైనా మీకు ఏమైనా డౌట్ కి నచ్చిందా సార్? ఫార్మింగ్ వాలెట్ మనకు ఏదైతే డీపీలతో 15% వచ్చే రివార్డ్ ఉన్నది చూసారా సార్? డీపీలతోనే ఫార్మింగ్ వాలెట్ అని ఉంటది కదా, అందులో ఈ రోజు అందరికి 10% తగ్గింది సార్. 10% తగ్గింది, రైట్. అదే నేను అవును, మరి ఎందుకంటే అబ్జర్వేషన్ చేశారా లేదా అనేది మరి. ఎస్ అసలు బట్ మరి 10% అందరికి తగ్గింది సార్. ఎవరెవరి వాలెట్లలో ఉన్నా, అవునవును, 100 లోపల ఉన్నా గానీ, ఫర్ ఎగ్జాంపుల్ 65 అనుకోండి, వాళ్ళకు 56 అయింది. ఆ విధంగా అందరికి 10% తగ్గింది.
10% తగ్గింది. రైట్, కరెక్ట్. 100% అయితే అదే మరి నేను గ్రహించాను. అందుకనే మరి కొంచెం అన్ని వ్యాలెట్లు నేను కూడా అన్ని వ్యాలెట్లు ఓపెన్ చేయలేదు. ఒక 2-3 వ్యాలెట్లు అయితే ఖచ్చితంగా ఓపెన్ చేస్తానంట. సో అందులో 3 వ్యాలెట్లు చూస్తే 3 వ్యాలెట్లో తగ్గింది. బట్ ఎంత తగ్గిందనే నాకు నిలయం కదా నేను అట్లన్నట్టు. అవును దానివల్ల సార్, నాకు 10% తగ్గింది అందరికి. అచ్చా అచ్చా, ఓకే ఓకే ఓకే. మరి ఎందుకంటే నేను నిన్న చూసి ఇవాళ చూస్తేనేమో మనకి ఎగ్జాక్ట్లీ తెలుస్తుంది అది అవునవునవును. అట్లా అన్నట్టు. బట్ కాకపోతే నా లెక్క ప్రకారం కొంచెం తగ్గినట్టు అనిపించింది. అందుకే నేను ఈ యొక్క పాయింట్ ట్రై చేశాను అనమాట. సో చూద్దాం మళ్ళీ. తగ్గింది సార్, అందరికి తగ్గింది. ప్రతి అందుకే ఒక్క నేను చాలా మందికి చెప్పేది ఏంటంటే ఫార్మింగ్ వ్యాలెట్ లో కానీ స్టేకింగ్ వ్యాలెట్, ఈ 2 వ్యాలెట్లు గుర్తుంచుకోవాలి. సీడ్ ఫండింగ్ లో స్టేకింగ్ వ్యాలెట్, అంటే ఏదైనా కూడా మనము రాసి పెట్టుకోవాలా, ఆర్ ఎవ్రీడే ఓపెన్ చేసుకొని చూసుకుంటే బెటర్ అనేది నా ఇంటిమేషన్. సార్ మరి శంకర్ సార్ వాయిస్ రావట్లేదు. సో ఏదైనా కూడా అందుకే నేను సార్ ఇప్పుడు వస్తుంది సార్. వస్తుందా సార్ వాయిస్? ఇప్పుడు వస్తుంది. అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ స్టేకింగ్ వ్యాలెట్ అనేది సీడ్ ఫండింగ్ లో, అవును, ఫార్మింగ్ వ్యాలెట్ అనేది టోకెన్ ఫార్మింగ్ లో. ఈ 2 వ్యాలెట్లను తీసేస్తారు సార్, త్వరలో తీసేస్తారు. అయితే ఇది ఏంటంటే దాంట్లో మనకు రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో అవి క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. కానీ దీనికంటే ఎక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ టోకెన్ ఫార్మింగ్ లో 105 పైన ఉన్న వాళ్ళు, సీడ్ ఫండింగ్ లో 1000 పైన ఉన్న వాళ్ళు దాన్ని చేసుకోవాలి. చేసుకోకపోతే అక్కడ తగ్గుతుంది. అంటే అదే బిఎన్బికి భయపడి ఎవరు దాన్ని చేయట్లేదు. బట్ అందరూ చేసుకోవాలి. ఎందుకంటే అన్ని అవి లేచిపోయిన తర్వాత ఏమైతే నీకు బ్యాలెన్స్కి వెళ్ళాలంటే ఈ స్టేకింగ్ ఇదంతా మన ఓన్ అనమాట, ఓన్. ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళేటప్పుడు ఇది ఏముండయి. అవునవును. అయితే ఇప్పుడు మనకు ఈ 2 వ్యాలెట్లు ఏదైతే నేను పేర్లు చెప్తున్నానో, సీడ్ ఫండింగ్ లో స్టేకింగ్ వ్యాలెట్ అని ఒక పేరు, టోకెన్ ఫార్మింగ్ లో ఫార్మింగ్ వ్యాలెట్ అని ఒక పేరు. ఈ 2 వ్యాలెట్ లో ఉన్న వాటిని మాత్రం క్లియర్ చేసుకోండి. అది మనకు రిమూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సార్. అక్కడ వ్యాలెట్లు ఉండే అవి రిమూవ్ అవుతాయి సార్. ఎందుకంటే డీపీకి సంబంధించింది. తర్వాత ఇక్కడనేమో మనం టోకెన్ స్టేకింగ్ చేస్తాం. టోకెన్ స్టేకింగ్ అంటే కూడా మరి అందులో డీపీ అనేది బయటకు వచ్చిన తర్వాత మరి ఓన్లీ మనకి ఏదైతే టోకెన్ తోని చేసుకున్నాం అంటే కొనుక్కొని ఏదైతే ఉందో అది ఉండొచ్చు, అని ఇది ఉండకపోవచ్చు. అదిగా సార్, మనము సీడ్ ఫండింగ్ పేజ్ ఓపెన్ చెయ్యంగానే కనెక్టెడ్ వాలెట్ అని ఒకటి ఉంటది, దాని పక్కన ఒకటి స్టేకింగ్ వాలెట్ అని ఉంటది. రైట్, ఆ స్టేకింగ్ అనేది ఉండదు. ఆ ఆప్షన్ తీసేస్తారు సార్, ఆ ఆప్షన్ అనేది తీసేస్తారు. అందులో 1000 పైన ఉన్న వాళ్ళు చేసుకోండి, లేకపోతే దాంట్లో ఏదైతే రిమైనింగ్ బ్యాలెన్స్ ఉన్నదో అది మనకు కన్ఫర్మేషన్ ఇస్తుంది చేసుకోవడానికి. అది కూడా లేదు. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు 100% 200% అయిపోతుందో అది మరి మిగిలింది అది నెక్స్ట్ మనం చూడాలి. మరి అది దాన్ని ఏ విధంగా ఇస్తారు. ఎందుకంటే సీడ్ ఫండింగ్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత కనెక్టెడ్ వాలెట్ పక్కన ఉండే స్టేకింగ్ వాలెట్ అనేది ఒకటి ఉన్నది. అవును, అందులో 15% కానీ మన డీపీలతో కానీ మనకు వచ్చేది ఉండే, అది అనేది ఆగిపోయింది కదా. అది ఆ వాలెట్ అనేది తీసేస్తారని చెప్తున్నాను నేను. ఓకే, 1 minute, నాకు కాల్ వచ్చింది. ఓకే సార్ బిజీగా ఉన్నారు. నేను చెప్పేది అర్థం చేసుకోండి సార్. సీడ్ ఫండింగ్ పేజీలో స్టేకింగ్ వ్యాలెట్, టోకెన్ ఫార్మింగ్ పేజీలో ఫార్మింగ్ వ్యాలెట్, ఈ 2 నేను పేర్లు చెప్తున్నాను, అవి రాసుకోండి, ఓ పేపర్ పైన రాసుకోండి. స్టేకింగ్ వ్యాలెట్, ఫార్మింగ్ వ్యాలెట్, ఇవి ఎక్కడైనా మీకు కనబడితే దాంట్లో ఉన్నాయి కాల్ చేసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ సీడ్ ఫండింగ్ పేజీలో ఈ స్టేకింగ్ అనే వ్యాలెట్ లో 1000 పైన పీవీసీ మెటాల్ ఉన్నట్టయితే చేసుకోండి. 1000 లోపల ఉన్నట్టయితే మనకు సిస్టమ్ అవకాశం ఇస్తుంది చేసుకోవడానికి, అప్పటిదాకా వెయిట్ చేయాలి. ఇంకొకటి టోకెన్ ఫార్మింగ్ .ioలో మనకు ఓపెన్ చేయంగానే ఫార్మింగ్ వ్యాలెట్ అని కనబడుతుంది. అందులో ఈ రోజు నిన్న రాత్రి
దానిలోకి వెళ్ళి 10% అందరికి డిడక్ట్ అయినాయి సార్. 100 లోపల ఉన్నా 100 పైన ఉన్నా అందరికి డిడక్ట్ అయ్యాయి. ఓకేనా? ఆ డిడక్ట్ అనేది ఇది మూడోసారి. ఇంతకుముందు గతంలో డిడక్ట్ అయింది, మధ్యలో డిడక్ట్ అయింది, ఇప్పుడు కూడా డిడక్ట్ అయింది. 10% పోతూనే ఉన్నది. ఓకే, ఇప్పటి కూడా ఇంకా అక్కడ చేసుకొని వాళ్ళు ఉంటే వాలెట్ ఫార్మింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ ఫార్మింగ్ వాలెట్ ఇది మన టోకెన్ ఫార్మింగ్ .ioలో ఆ 2 వ్యాలెట్లు, ఫార్మింగ్ వ్యాలెట్ అనే వ్యాలెట్ ప్లస్ స్టేకింగ్ వ్యాలెట్ అనే వ్యాలెట్, ఈ 2 వ్యాలెట్లను రిమూవ్ చేస్తారు ఈ కొద్ది సమయంలోనే. అందులో ఏమైనా బ్యాలెన్స్ ఉంటే మీరు సెట్ చేసుకోరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు ఉన్నారు అందుబాటులో? కోట వెంకటేష్ గారు ఉన్నారా? కేఎస్ రాజు గారు ఉన్నారు. వావ్, సూపర్, గ్రేట్. కేఎస్ రాజు గారు వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ రాజేష్ సార్, శంకర్ జీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. గుడ్ మార్నింగ్. రాజేష్ గారికి ఫోన్ వచ్చింది, అందుకే ఇప్పుడే లెఫ్ట్ అయ్యారు సార్. ఓకే సార్, నేను మాట్లాడుతున్నాను సార్. నా వాయిస్ వస్తుందా సార్? వస్తుంది సార్, వస్తుంది. మీదే కొద్దిగా కట్ అవుతూ వస్తుంది. ఓకే, నాది క్లియర్ లేదా? ఇంకా క్లియర్ లేదు, బ్రేక్ అవుతుంది. పర్లేదు సార్, పర్లేదు, నో ప్రాబ్లం. వైట్ మీటింగ్ లో అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి సార్, ఇప్పుడు మనకి 10% ఫార్మింగ్ వాలెట్ ఖర్చు చేయటం అంటే 3 times అన్నారు. అయిపోయింది, ఆల్రెడీ అయిపోయింది, అందరికి అయిపోయింది. నిన్న రాత్రి అయిపోయింది కదా? నేను గమనించలేదు సార్. 10% నిన్న రాత్రే ఒకటికి మనకేది ఫార్మింగ్ విడ్రాల్ వచ్చినాయి చూసారా సార్? రాత్రి అదే టైంలో డిడక్ట్ అయిపోయినాయి. ఎందుకొరకు చెప్పగలరా? ఎందుకొరకు ఏమున్నది అక్కడ, వాళ్ళకి అవసరాలకు తీసుకుంటారు మన దగ్గర నుంచి. అది వాళ్ళకి అవసరం ఉన్నది సార్, అవసరం ఉన్నది. ఇప్పుడు సిస్టానికి డబ్బులు అవసరం ఉన్నది. ఉన్న ఒరిజినల్ అమౌంట్ అనేది వాళ్ళు లిక్విడిటీ కింద పెట్టట్లేదు. మన దగ్గర ఉన్న డబ్బుల్ని వాళ్ళు కాజేస్తున్నారు. ఎనీవే, సిస్టమ్ అనేది ఖచ్చితంగా మనకు ఆ డబ్బులు అనేది రిటర్న్ గా లిక్విడిటీ కింద పెట్టాలి. ఆ పెట్టే ప్రయత్నం అనేది జరుగుతుంది. ఆ జరిగే ప్రయత్నంలో మనం జూలై 28 లోపల అది జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. వాళ్ళు లిక్విడిటీ అనేది పెడతారు. మన పీవీసీ మెటా టోకెన్ అనేది కాయిన్ గా మారే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే ఇదే టోకెన్ కంటిన్యూస్ గా ప్రైస్ పెరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. మనం వెయిట్ చేయాల్సిందే. మన లిక్విడిటీ మాత్రం కొన్ని వేల కోట్ల రూపాయల రూపంలో మన అడ్మిన్ దగ్గర ఉన్నాయి సార్. దాని గురించి భయపడకండి. ఖచ్చితంగా మన పీవీసీ మెటా లిక్విడిటీ పెరుగుతుంది. నువ్వు లేదు కానీ గత కాలంలో కూడా భారీ ఎత్తున కట్ అయింది కదా, వాటికి కూడా ఒకప్పుడు మనకు ఇస్తే బెటర్ కదా అండి. సార్ సార్ సరే సార్. ఇది మూడోసారి సార్ కట్అవుట్, ఇది మూడోసారి కట్అవుట్. వాళ్ళకి లిక్విడిటీ అవసరమే, అది ఇప్పుడు తీసుకున్నా వాళ్ళ కోసం మనకి ఏమన్నా రిటర్న్ ఇచ్చే అవకాశాలు. లిక్విడిటీ గురించి తీసుకోవట్లేదు, ఖర్చుల గురించి తీసుకుంటారు. మీరు చెప్పిన హెచ్చరిక అయితే మాత్రం కరెక్టే. ఏదో 153 అందరూ చేసుకోవడం ఎనీ టైం ఎప్పుడైనా ఇవ్వచ్చు, ఏ టైంలో అయినా క్లోజ్ చేయొచ్చు. ఇచ్చిన రెగ్యులర్ గా చూడకపోతే అందుకే 100 సార్లు చూడమని చెప్తూ ఉంటాను. ఏ టైంలోనే ఇవ్వచ్చు, ఏ టైంలో క్లోజ్ చేసి. అందరికీ 70, 80, 90, 104 కూడా ఉన్న వాలెట్లు ఉన్నాయండి మనకి. అవును అవును. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, రాజేష్ సార్ ఉన్నారు. రాజేష్ సార్ ఏదో ఫోన్ వచ్చి బయటకు వెళ్ళినట్టున్నారు. ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడరు, లేకపోతే మన కోట వెంకటేష్ గారు కానీ చంద్రశేఖర్ సార్ కానీ కంటిన్యూ చేస్తారు.
ఓకే, వెల్కమ్ సార్, వెల్కమ్. మన రాజేష్ గారు, వెంకటేష్ గారు బిజీగా ఉన్నట్టున్నారు. మీరు ఏదైనా మాట్లాడుకున్న వాళ్ళు ముందుకు రావచ్చు సార్. వెల్కమ్ సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్. మా పీవీసీ మెటా ఇలా ఈరోజు జూలైలో ఎంటర్ అయింది. 3rd యానివర్సరీకి మనకు ఇంకొక 27 days మాత్రమే బాకీ ఉంది. 27 days లో మంచి అప్డేట్ రావాలి. అందరము జూలై 28 3rd యానివర్సరీ 3వ బర్త్డే, పీవీసీ మెటా 3వ బర్త్డే అందరం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునే విధంగా మంచి అప్డేట్ అనేది రావాలి. ప్రతి ఒక్కరం కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి. సో ఇంకొక 27 days, జూలై 28 ఆ రోజు మన పీవీసీ మెటా 3వ యానివర్సరీ ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే మన పీవీసీ మెటా ఫస్ట్ చేసుకున్నాం కరీంనగర్లో, ఫస్ట్ యానివర్సరీ కరీంనగర్లో చేసుకున్నాం, 2nd యానివర్సరీ చేసుకున్నాం, 3rd యానివర్సరీ కూడా ఖచ్చితంగా అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ లోపల మంచి అప్డేట్ వస్తే ఇంకా గ్రాండ్గా చేసుకుందాం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఆర్ ప్రకాష్ గారు హ్యాండ్ రైజ్ చేశారు, వారికి అవకాశం ఇస్తున్నాం. ప్రకాష్ గారు వెల్కమ్ సార్. సార్ నమస్తే సార్. సార్ నమస్తే, నమస్తే. బాగున్నారు సార్? సార్ బాగున్నాం సార్. మీరంతా బాగుంటారు సార్? మేము అందరం బాగున్నాం సార్. అందరూ బాగుండాలి సార్, అందులో మేము కూడా ఉండాలి అంతే సార్. సార్ ఇప్పుడు మీరు చెప్పారు సార్ స్టేకింగ్ వ్యాలెట్, ఫార్మింగ్ వ్యాలెట్ అని, ఏం చేయాలి సార్ దాన్ని? మీ దగ్గర స్టేకింగ్ వ్యాలెట్ లో బ్యాలెన్స్ ఎంత ఉందో మీకు తెలుసా? అది తెలియదు సార్. అది ఎందుకు తెలియదు సార్? ఆపరేషన్ అనేది మీరు వ్యాలెట్ ఓపెన్ చేస్తలేరా డైలీ? లేదు సార్, ఇప్పుడు కొన్ని రోజులు ఇంకా చేయలే. రోజు చేయండి, ఒక 3 రోజులు చేయండి. 4వ రోజు నాడు చెప్తాను, 4వ రోజు నాడు చెప్తా. సార్ సార్ అట్లే కానీ సార్ 3 రోజులు సీరియల్ గా మీ వ్యాలెట్ ని ఒక రోజుకు 100 సార్లు ఓపెన్ చేస్తా ఉండండి. సార్ అక్కడ మీకు స్టేకింగ్ వ్యాలెట్ ఎక్కడైతే కనబడ్డదో అది ఫోటో తీసి నాకు వాట్సాప్ లో పెట్టండి. సార్ వాట్సాప్ లో పెడితే నేను వాట్సాప్ లో మీకు రిప్లై ఇస్తా. సార్ అట్లే కానీ సార్. అదే విధంగా ఫార్మింగ్ టోకెన్ ఫార్మింగ్ డాటా ఇవ్వలోకి వెళ్ళి ఫార్మింగ్ వ్యాలెట్ ఓపెన్ చేసి అది కూడా స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టండి. నేను మళ్ళా రిప్లై ఇస్తాను నేను. సార్ అయితే మనకి ఇక్కడ చర్చించుకునేది ఏంటంటే స్టేకింగ్ వ్యాలెట్ లో 1000 పీవీసీ మెటాల పైన ఉంటే దాన్ని వ్యాలెట్ స్టేకింగ్ చేసుకోవాలి ఒకటి. అదే విధంగా ఫార్మింగ్ వ్యాలెట్ లో టోకెన్ ఫార్మింగ్ డాటా ఇవ్వలో ఫార్మింగ్ వ్యాలెట్ లో 105 పైన ఉంటే దాన్ని వ్యాలెట్ ఫార్మింగ్ చేసుకోవాలి, అదొకటి. మీ బ్యాలెన్స్ పెడితే దాని వివరణ నేను చెప్తాను. నేను ఆ స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టాను. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో వెల్కమ్ సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మన సార్లు ఎవరు మరి అందుబాటులో లేరు. చంద్రశేఖర్ సార్ ఉంటుండే, మరి చంద్రశేఖర్ సార్ డ్యూటీ నుంచి ఇంకా వచ్చారో లేదో. ఎవరైనా మాట్లాడాలనుకున్న వాళ్ళు ముందుకు రావచ్చు సార్. అందరికి అవకాశం ఉంది సార్ మన కువైట్ టెలిగ్రామ్ మీటింగ్ లో. ఓకే, గ్రంథి శ్రీనివాసులు సార్ వచ్చారు. వావ్, సూపర్, గ్రేట్. గ్రంథి శ్రీనివాసులు సార్, వెల్కమ్ సార్. నమస్తే సార్. నమస్తే, నమస్తే సార్. ఇప్పుడు 10% కట్ అయింది అన్నారు కదా? అవును. అది టోకెన్ ఫార్మింగ్ లో రివార్డ్ దాంట్లోనా, మనం ఫార్మింగ్ చేసిన అమౌంట్ లోనా? లేదు, ఫార్మింగ్ వ్యాలెట్ లేదా సార్ మనది ఫస్ట్ది కనెక్టెడ్ వ్యాలెట్ పక్కన స్టార్టింగ్ డీపీలతో వచ్చేది, అందులో 10% మళ్ళీ కట్ చేశాడా? ఇది మూడోసారి సార్ ఇది. అదే అంతకుముందు కట్ అయినాయి కదా. అది కట్ అయినాయి, మనకు మళ్ళీ మెటావర్స్ లోకి తీసుకెళ్ళమని అప్పుడు ఫార్మింగ్ చేయించకుండా అది డైలీ వచ్చే రివార్డు దాంట్లోంచి వచ్చేదాకా కట్ అయింది.
ఇందులోకెళ్ళి కూడా ఒక కట్ కార్జ్ అయింది ఈ రోజు. ఒక కార్జ్ అకౌంట్ కి $150 పోయినాయి సార్, USDT. ఓకే. ఇవాళ మళ్ళీ ఇది 10%. ఇంతకు ముందు వాడు ఇచ్చిన 100కి మొత్తం ఎత్తుకొని పోతున్నాడు. అక్కడ ఎందుకు వస్తున్నారు మరి? అక్కడ ఎందుకు ఉన్నాయి? ఎందుకు ఉంచుతున్నారు అంటున్నారు. అవును సార్, 105 లోపల ఉంటాయి కదా. 105 లోపల ఉన్నాయి, అది వేరే లెక్క సార్. 105 పైన ఉన్న వాళ్ళకు కూడా వస్తున్నారు కదా, అందుకనే వాళ్ళు ఉంచుకుంటే మనం ఏం చేస్తాము? సిస్టమ్ కు డబ్బులు అవసరం ఉన్నాయి, ఎక్కడి నుంచి తీసుకోవాలో అర్థమైతలేదు. అక్కడ వీళ్ళైతే ఎట్లా చేసుకుంటలేరు కదా అని తీసేసుకుంటున్నారు. ఇప్పుడు మనకి 70, 80, 90 ఉన్నాయి, వాటిలోంచి కూడా 10% వెళ్ళిపోయినాయి. అది కాదు సార్, అక్కడ మీరు గమనించాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఊర్లో ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, పెద్దవాళ్ళ నుంచి కోత స్టార్ట్ చేస్తారు. దాంతో పాటు పక్కన ఉన్న చిన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతా ఉంటారు. అది జరుగుతుంది అక్కడ. వాళ్ళు కోసేది $20-30 గురించి కాదు, $1000 గురించి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే $1000 ఉన్న వాళ్ళు దొరికారు. దాంతో పాటు చిన్న వాళ్ళు కూడా 5-10 ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతా ఉన్నారు. అర్థమైందా? వాడికి పెట్టే వాత మనకు కూడా పడింది అంటారు. అది అదే పెద్దవాళ్ళ పక్కన మనం నిల్చున్నాం కాబట్టి పెద్దవాళ్ళ త్రూలోనే కదా మనం వచ్చింది సార్. అందుకనే వాడికి పడిన వాత మనకి పెట్టారు అంటున్నా. అది అవునవును. ఇబ్బంది ఏం లేదు సార్. అసలు ఆ వ్యాలెట్ తీసేస్తారని కూడా అంటున్నారు కదా, వ్యాలెట్ తీసేస్తారా? ఖచ్చితంగా తీసేస్తారు. ఫార్మింగ్ వ్యాలెట్, స్టేకింగ్ వ్యాలెట్ రెండు తీసేస్తారు సార్. స్టేకింగ్ వ్యాలెట్ ఎక్కడ మళ్ళీ? సీడ్ ఫండింగ్ లో. సీడ్ ఫండింగ్ లో డీపీలతో వచ్చిందా? 15%. 15% సీడ్ ఫండింగ్ లో. ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ లోనేమో కనెక్టెడ్ వ్యాలెట్ పక్కన ఉండేది వ్యాలెట్ ఫార్మింగ్ అనేది. దాన్ని వ్యాలెట్ ఫార్మింగ్ కాదు, ఫార్మింగ్ వ్యాలెట్. ఫార్మింగ్ వ్యాలెట్, కరెక్ట్, ఫార్మింగ్ వ్యాలెట్. దాన్ని తీసేస్తారు. కనీసం అదన్నా డేట్ ఇచ్చి తీసేస్తాడా? అది కూడా డేట్ లేకుండా తీసేస్తాడు సార్. ఎప్పుడైనా ఎన్ని మూమెంట్ అయినా తీసేయచ్చు. ఈ జూలై 29 లోపల కూడా తీసేయచ్చు. డేట్ మాత్రం చెప్పడు. చెప్పుడు లేదు సార్, అవసరం లేదు. జూలై 29 లోపల కూడా తీసేయచ్చు. కాస్త ఆ టైం అన్నా ఆ రోజు గమ్మునుండే వాళ్ళని హెచ్చరించడానికి సార్. అంతకంటే అదిగా సార్, మీరు ఒక్కసారి గమనించండి. ఇప్పటికి దాదాపు 1.5 month అవుతుంది. మీకు 5,000 USDTలు అక్కడ వాలెట్ ఫార్మింగ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిరా లేదా? ఫార్మింగ్ వ్యాలెట్ మనం 500 లెక్కన ఒకే రోజు 5,000 ఇచ్చాడు కదా. ఇచ్చాడు కదా. ఎందుకు ఇచ్చాడు ఒకసారి అర్థం చేసుకోరి. ఇక్కడ ఉన్నాయి తొందరగా క్లీన్ చేసుకోండి, నేను దీన్ని తీసేయడానికి ఉన్నాను అని అర్థమే కదా. నేను అదే సార్ ఆ మాట చెప్పే మా ఒంగోలు లీడర్ దగ్గర 13.5 DPల అకౌంట్ వాడు ఏం చేయకపోతే అది నేను హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నాను. అవునా? హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నందుకు నయమే కదా సార్. ఈ రోజు కాకపోయినా వాటికి మళ్ళీ 1000 రోజులలో అమౌంట్ వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత ఫార్మింగ్ చేసుకుంటే సరిపోద్ది. అట్లా 5,000 లెక్కన 15,000 రూపాయలు దానికి BNB పెడితే గానీ అది ఇటుకు వచ్చి పడలా. అవునవును. 15,000 రూపాయలు BNB అయింది. వాడు నువ్వు వద్దు వృధా అని చెప్పని నన్ను అంటే, పోతే పోయింది, నువ్వు ఇచ్చేయని చెప్పి నువ్వు ఎట్టాగు పాడు చేస్తున్నావు అని మా ఒంగోలు సీనియర్ లీడర్ అనమాట, మా అందరినీ జాయిన్ చేసినాడు. మళ్ళీ క్రిప్టోలో అపరిమిత నాలెడ్జ్ ఉన్నాడు, దీనికి మాత్రం యాంటీ. క్రిప్టోలో అపరిమిత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మన PVC మెటాకు లొంగరు సార్. ఎందుకంటే PVC మెటా ఏంటంటే స్టేబుల్ గా నడుస్తుంది. క్రిప్టో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎప్పటికైనా కానీ ఒకటేసారి పెరగాలి, ఒకటిసారి తగ్గాలి, ఒకటిసారి పెరగాలి. ఆ తర్వాత ఇంకొక ఇన్ఫర్మేషన్, ఇప్పుడు మనం ఎర్లీ బోర్డ్ లో
మెయిన్ వ్యాలెట్ కింద ఈ రెండు చేస్తే మనం 7 రోజుల లోపల ఎప్పుడు చేసినా మనకి 7% లెక్కన వస్తుంది. ఓకేనా? అవును. ఇప్పుడు మెయిన్ వ్యాలెట్ ముందు చేసి కింద వ్యాలెట్లు పక్క రోజు చేసామనుకోండి, అప్పుడు 7 కాస్త 6 వస్తుంది కదా. కదా డేస్ సెలెక్ట్ చేసుకోండి. అక్కడ ఫస్ట్ రోజు చేసుకుంటే 0.7 వస్తుంది. సెకండ్ రోజు కింద ఓపెన్ చేస్తే 0.6, 0.5, 0.4, 0.2, 0.1 దాకా వస్తుంది. అదే కదా ప్రాసెస్ మనకి. అవునవును. ఇప్పుడు ఇవాళ మా ఫ్రెండ్ ఒక ఆయన చేస్తే మెయిన్ వ్యాలెట్ ముందు చేసి పక్క రోజు ఈ వ్యాలెట్ చేశాడు, ఎందువల్ల ఏదో ఇబ్బంది అయ్యి చేస్తే తనకి టోకెన్ ఎర్లీ బర్డ్ ఆఫర్ యాడ్ కాల 6% కింద. అంటే ఆప్షన్ కూడా ఏదో డిస్టర్బ్ చేశాడు. యాడ్ కాల, ఎర్లీ బర్డ్ లో రావాలి కదా పక్క రోజు చేసినప్పుడు. మెయిన్ వ్యాలెట్ చేసిన రోజు కాకుండా పక్క రోజు చేసినప్పుడు రావాలి కదా. మీకు ఆ ఫోటోలు కూడా నేను గ్రూప్ లో పెడతాను, నాకు పంపించాడు చెక్ చేయమని. నేను మీటింగ్ లో అడుగుదాం అనుకున్నా, అందుకని గ్రూప్ లో పెడుతున్నాను. ఎర్లీ బర్డ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన పని ఏం తెలుసు సార్? సీడ్ ఫండింగ్ పేజ్కి వెళ్ళేసి అక్కడ రిఫరల్ టీమ్ అనేది ఓపెన్ చేసి ఫస్ట్ లెవెల్లో ఆ నెంబర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన పని. చేశాడు సార్ అతను, రెండో రోజు చేశాడు. చెప్తున్నా, రెండో రోజు 1% కదా తగ్గాల్సింది అని ఎర్లీ బర్డ్ లోకి వెళ్తే ఎర్లీ బర్డ్ లో యాడ్ కాల అది అటాచ్మెంట్. మీకు ఆ ఫొటోస్ నాకు పంపించాడు, ఒకసారి మీరు చూస్తారంటే నేను వాట్సాప్ లో పెడతాను, మన గ్రూప్ వాట్సాప్ లో. వాట్సాప్ లో పెట్టండి. దానికి బదులుగా మీరు కూడా ఒక పని చేయాలి. ఏదైతే మెయిన్ వ్యాలెట్ కి చేసుకున్నారో అన్నారో ఆ వ్యాలెట్ యొక్క సీడ్ ఫండింగ్ పేజ్ లో రిఫరల్ టీమ్ లో ఫస్ట్ లెవెల్లో నాకు నెంబర్లు అది స్క్రీన్ షాట్ పెట్టండి. ఉన్నారా లేరా అని చెక్ చేయమంటారా? ఓకే ఓకే. వాళ్ళు లేకపోతే నీకు ఎక్కడ యాడ్ అవుతుంది సార్? రాదు, యాడ్ కాదు కదా. కరెక్టే. అతను మొత్తం అతని సొంత వ్యాలెట్ లో 100 ఉన్నాయి సార్. సొంత వ్యాలెట్. ఓకే ఓకే, నేను చెక్ చేసిందా చెప్తాను. ఒక్కసారి ఈ పంపించిన డేటాలో నేను చెప్పినట్టు ఉందా లేదా అనేది ఒకసారి గమనించండి. ఇది ఆ సార్ పేరు ఏం పేరు? నాగరాజు. చూడండి, రిచ్ భారత్ లో పెట్టాను. రిచ్ భారత్ లో వాట్సాప్ గ్రూప్ లోనా? ఓకే, చూస్తున్నా. ఫస్ట్ పెట్టారు ఒకటి 3400, 3000 ఎలిజిబుల్ అయింది. ఇవన్నీ అవసరం లేదు సార్. ఆ సార్ది వ్యాలెట్ ఓపెన్ చేసి మధ్యలోది కాకుండా ఫస్ట్ ఎలిజిబుల్ నొక్కేసి 3400 లో 400 మాత్రమే ఎలిజిబుల్ అయింది. 3000 పెండింగే ఉన్నది. 3000 పెండింగే ఉంది. పెండింగ్ కూడా ఎక్స్పైర్, ఇప్పుడు ఎక్స్పైర్ నొక్కితే గానీ పెండింగ్ క్లియర్, ఎక్స్పైర్ అయిపోయినాయో లేవో అర్థం కాదు. మీరు నాకు స్క్రీన్ షాట్ కరెక్ట్ పెట్టలేదు. ఇది ఎలిజిబుల్ ఇదిగోండి, ట్రాన్సాక్షన్స్ ఇక్కడ తర్వాత దాంట్లో ఎక్స్పైర్ నొక్కాడు చూడండి. కాదు, మధ్యలోది కదా, ఎగ్జిక్యూటెడ్ కదా. ఎక్స్పైర్డ్ ఎక్కడ నొక్కలేదు. మీరు ఏది నొక్కాల్సిన అవసరం లేదు సార్. అది మీరు ఓపెన్ చేయంగానే మీకు అక్కడ ఏదైతే కనబడుతుందో అది పెడితే సరిపోద్ది. ఓకే, సీడ్ ఫండింగ్ లోది పెడితే మనకు ఐడియా వస్తుంది అంటారు. అట్లా అనట్లేదు. మీరు ఇక్కడ 3000 అనేది పెండింగ్ ఉన్నది సార్.
అవును 3,400కి 400 ఎగ్జిక్యూటెడ్ వాల్యూ అయింది. 3,000 అనేది పెండింగ్ ఉన్నది. ఉమ్, ఎర్లీ బర్డ్ సమ్మర్ అని నొక్కకుండా మీరు ఉమ్, ఖాళీ ఓన్లీ ఫార్మింగ్ స్టేటస్ మాత్రమే నొక్కాలి. ఆ, మీరు ఇక్కడ రివార్డ్ స్టేటస్ లో నొక్కుతారు. ఇది రివార్డ్ స్టేటస్ లో నొక్కకుండా ఫార్మింగ్ ఆహా. స్టేటస్ లో నొక్కాలి. ఫార్మింగ్ స్టేటస్ లో ఎర్లీ బర్డ్ నొక్కాలి. వ్యూ ఎర్లీ బర్డ్ స్టేటస్ నొక్కాలి. ఓకే ఓకే. నొక్కితే అక్కడ మీకు క్లారిటీ వస్తుంది. సరే సార్, చూద్దాం ఒకసారి చెక్ చేద్దాం. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది ఏదన్నా క్లోజింగ్ డేట్ వస్తే చెప్పండి, ఒక 2-3 ఉన్నారు గట్టిగా చెప్పాల్సిన వాళ్ళు, అదన్నా కండిషన్ చెప్పి ఒకసారి గట్టిగా మనం క్లోజింగ్ డేట్ రిమైండర్. ఏముంది సార్? క్లోజింగ్ డేట్ అనేది జూలై 28. ఆ లోపల అప్డేట్ వస్తుంది మనకు. ఆ డేట్ లోపల ఉన్న వాళ్ళకి క్లారిటీగా క్లియర్ ఉంటే, మీకు నమ్మకం ఉంటే చేసుకోండి, బలవంతం ఏం లేదు దానిలో. ఇప్పుడు నా టీంలో కూడా ఉన్నారు సార్, వాళ్ళకి ఎంత చెప్పినా కానీ వాళ్ళు మెచ్చుకుంటలేరు నన్ను, వాళ్ళని వదిలేసిన. ఇక మీ కనీసం ఇష్టం బాబు అని డేట్ అనౌన్స్మెంట్ మనకు కాస్త ముందుగా తెలిసింది అనుకోండి. ఇంకో దాంట్లో టపాజ్ అకౌంట్ ఒకటి ఉంది, గోల్ చేసన్నా తీసుకుంటా వాడు చేయనంటే. అది అది కూడా ఫార్మింగ్ బిఎన్బి పెట్టేసుకుని నేనే చేసి వాడేసుకుంటా. అది అది ఉద్దేశం. డేట్ ఏం లేదు సార్, డేట్ ఏమి వాళ్ళు చెప్పలేదు, కానీ ఉమ్, చిన్న చిన్న అది ప్రయత్నాలు జరుగుతున్నాయి సార్. సిస్టమ్ తరఫున అది చిన్న చిన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాళ్ళు ఏం చేసేది ఎవరికి తెలియదు. మనం ఉన్న వాటిని లాస్ కావద్దంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి. టపాజ్ తర్వాత కదా రూబీ. అవునవును. రూబీ అకౌంట్ ఒకటి ఉంది. చేసుకోండి మరి, దాన్ని తీసుకొని క్లియర్ చేసుకోండి. మీకు ఈ అంటే రోజు కాకపోయినా అది రేపున మనకు తీసుకోవడానికి నేను ఆలోచనలో ఉన్నాను, కానీ అది అలా అనౌన్స్మెంట్ డేట్ వస్తే తను ఇంకా వదిలేయడానికి రెడీ అవుతాడనే ఉద్దేశంతో అడుగుతున్నాను సార్, ఏమన్నా తెలుసా అని. లేదు అనౌన్స్మెంట్ డేట్ ఏం లేదు, వాళ్ళు ఎప్పుడైనా తొలగించవచ్చు. అది మనకు తాలూకు ఇన్ఫర్మేషన్ ఏమందినా ఒకసారి నాకు పర్సనల్ గా కాల్ చేయండి సార్, అది తీసుకోవడానికి కోసమే, ఇంకేం లేదు. నాకు పర్సనల్ అంటూ ఏం లేదు సార్, నేను ఓపెన్ బుక్ ని. నేను విడిగా మీరు మాట్లాడుతుంటారు కదా అన్ని దాంట్లో, ఎక్కడైనా మీకు ఇన్ఫర్మేషన్ అందితే ఒక్కరోజు చెప్పండి సార్ అంటున్నా, అది నేను అంటాం. ఓకే ఓకే సార్, అంటే తప్పకుండా. నేను ఆ అకౌంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ఉద్దేశం, అంతకన్నా ఇంకేం లేదు. ఓపెన్ మ్యాటరే నేను చెప్పడం కూడా. ఓకే సార్, చెప్తా సార్. అంతే, ఇంకేం లేదు. వృధా పోయే బదులు ఈమని చెప్పని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి, అంతే, అంతకన్నా ఇంక వేరే ఏం లేదు. అవునవునవును. ఇప్పుడు ఈ 13.5 DBల అకౌంట్ కూడా సంవత్సరం నుంచి అలా 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 అప్పుడప్పుడు హెచ్చరించి, ఇంక సీరియస్ గా గట్టిగా హెచ్చరించి మనం తీసుకున్నా 2 నెలల నాడు, నెల చిల్లర నాడు తీసుకున్నా. ఓకే ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఇక్కడ ఏంటంటే మీరు ఎర్లీ బర్డ్ కానీ, టోకెన్ ఫార్మింగ్ కానీ, వ్యాలెట్ ఫార్మింగ్ కానీ, ఫార్మింగ్ వ్యాలెట్లో ఉన్న బ్యాలెన్స్ కానీ ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటారు, నాకు తెలుసు. చాలా చక్కగా మీరు యాక్టివ్లో ఉంటారు. గ్రేట్ సార్. సో వండర్ఫుల్ షేరింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ షేరింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రండి సార్, ముందుకు రండి. చాలా టైం ఉన్నది, ఇంకా హాఫ్ అన్ అవర్ ఉన్నది. మనకు చంద్రశేఖర్ సారు, రాజేష్ సారు, కోట వెంకటేష్ గారు మరి అందుబాటులో లేనట్టు కనబడుతున్నారు. వెల్కమ్ సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. రండి, ముందుకు రండి. లీడర్స్ చాలా మంది ఉన్నారు.
మాట్లాడండి సార్. మీరు ఏదైనా విషయం చెప్పాలనుకుంటే రండి, ముందుకు రండి, మాట్లాడండి. ఈ టైంలో అయితే అందరూ కంఫర్ట్ గానే ఉంటారు, ఇబ్బంది ఏమి ఉండదు. కానీ రండి సార్, ముందుకు రండి, మాట్లాడండి. ఎవరు మాట్లాడలేదు అంటే మరి నేను కూడా సైలెంట్ గా ఉంటా. థ్యాంక్ యూ సార్. వాళ్ళ మాట్లాడాలంటే హ్యాండ్ రైజ్ చేయండి. అన్మ్యూట్ లో ఉన్న వాళ్ళు ఓపెన్ చేసుకుని మాట్లాడచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇక్కడ ఏ రామకృష్ణారావు గారు హ్యాండ్ రైజ్ చేశారు, వారికి అవకాశం ఇస్తున్నా. ఏ రామకృష్ణారావు గారు మాట్లాడండి సార్. ఏ రామకృష్ణారావు గారు మాట్లాడండి. శంకర్ సార్, నమస్తే సార్. నమస్తే నమస్తే సార్, చెప్పండి సార్ ఇప్పుడు స్టార్టింగ్ లో నా కూతుర్ని భార్యని 500 ఇచ్చి సీట్ ఫండింగ్ చేయించాను సార్. ఓకే, దానికి పిన్ను చేయమని చూపిస్తాం సార్. అవును, ప్రతి సంవత్సరం చేసుకోవాలి. ఇది 3వ సంవత్సరం పిన్ను సార్. అది చేసుకుంటామా 500 సార్ దాంట్లో పెట్టింది. అవును, అది ఆనెక్స్ వరకు ఉండి చేయించాను సార్. వాళ్ళది మాత్రం నాది బాబుది మూడు ఐడీలు వచ్చి అమితీష్ వరకు ఉంది. ఓకే, వాళ్ళది మాత్రం ఆనెక్స్ వరకు ఉంది సార్. ఓకే. అది మళ్ళీ ఓపెన్ చేయలేదు సార్. నేను దాన్ని చేసుకోమంటారా ఎట్లా సార్? అది ఆనెక్స్ వరకే ఉంది. కంపల్సరీ చేసుకోవాలి. 500 పీవీసీ మెటల్ అంటే అది తక్కువ అనుకుంటున్నారా మీరు ఏమన్నా? అవును సార్. దీనికి 15,000 పెట్టాను ఒకదానికి అమితిస్ట్ 3 ఐడీలకి. 5,000 రూపాయలు పెడితే 5 పీవీసీ మెటల్ కూడా రాలే. అట్లాంటిది మీ దగ్గర 500 పీవీసీ మెటల్ ఉన్నాయి అంటున్నారు లోపల. ఉంది సార్, పాపకి మా భార్య. చేసుకోకపోతే ఎలా సార్? అవునా సార్? 120 రూపాయలు ఖర్చు అయితే సార్, ఓపెన్ చేసి దాని గురించి చేస్తా సార్ డెఫినెట్ గా. 120 రూపాయలు అది పీవీసీ మెటల్ ఉన్నాయి. బయట 120 రూపాయలు ఖర్చు పెట్టుకొని దాన్ని ఓపెన్ చేసి చూస్తే తప్పేం లేదు సార్. ఓకే సార్, డెఫినెట్ గా చేస్తా సార్. చేయండి, డెఫినెట్ గా చేస్తా సార్. ఏం లేదు సార్, ఈ 3 ఐడీలు మాత్రం అమితిస్ట్ కదా, ఒకటి దానికి 15,000 12,000 అట్లా పెట్టాను సార్. అవునవును, వీటికి బిఎన్బి ఇది అవుతా ఉంది సార్. నా 2 పట్టించుకోలేదు సార్, అంతే సార్, ఇంకేం లేదు సార్. 1,00,000 రూపాయలు వస్తే ఓకే, కానీ 120 రూపాయలు పెట్టి ఖర్చు పెట్టదా? లేదు సార్, లేదు సార్, పెడుతున్నాను సార్. దాని గురించి ఇదేనా సార్? బిఎన్బి కొనేసి దాన్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చూడండి ఏమున్నది అనేది. ఓకే సార్, డెఫినెట్ గా రేపు మార్నింగ్ చూస్తాను సార్. అదే ఒక 3,000కి బిఎన్బికి పోయినాను సార్. ఈ పొద్దు వర్క్ కాల సార్, అందుకని 3,000 వేసేసి దాన్ని కూడా ఓపెన్ చేద్దాము. చాలా రోజులు దాన్ని చూసి దాంట్లో కొద్దిగా అమౌంట్ పెట్టాము కదా, దీంట్లో కదా ఎక్కువ పెట్టినాం. ఈ 3 రన్నింగ్ చేస్తాను ఉన్నా సార్. నాది ఒక 3, బాబుది ఒకటి, 4 సార్ అమితిస్ట్. ఓకే ఓకే సార్, ఎక్కువైనా తక్కువైనా ఒక్క పీవీసీ మెటల్ ఉన్నా కానీ చూస్తున్నారు అందరూ. డెఫినెట్ గా చేస్తాను సార్, మీరు చెప్పిన దానికన్నా చేస్తాను సార్. సరే సరే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్. సార్ మాకేం తెలియదు సార్, మీరే సార్ దీంట్లో అంతా. తెలియదు ఏమున్నా సార్, తెలుసుకోవాలనుకుంటే అన్ని తెలుసుకోవచ్చు. ఏమున్నా సార్ అక్కడ. నేను కూడా మీలాగానే వచ్చాను సార్, మీ తర్వాతనే వచ్చిన. మీరు ఏ సంవత్సరంలో 2019 స్టార్టింగ్ 2 lakhs పెట్టాను సార్. స్టార్టింగ్ 2.5 లక్షలు పెట్టాను సార్. 2019లో మీరు వచ్చారు. నేను 2020 ఆగస్టు 20 తారీఖున వచ్చిన. పాజు కొట్టాను సార్ స్టార్టింగే, నేను బాబు 3 ఐడీలు. అంటే నాకంటే ముందే వచ్చారు కదా మీరు. అవును సార్. మరి ఇక మీరు నన్ను అడిగితే ఎట్లా సార్? మీరు నాకు చెప్పాలి. లేదు సార్, దాని గురించి మళ్ళీ వాళ్ళు వదిలేసినారు సార్ మమ్మల్ని. దీంట్లో వదిలేసి వెళ్ళిపోయినారు సార్ వాళ్ళు, ఏమి తెలియకుండా దాని గురించి పట్టించుకోకుండా. ఇప్పుడు ఒక 6 నెలలుగా మీటింగ్లు అయితే ఒక 1-2 సంవత్సరాలు నడిపించారు సార్. నన్ను అయితే జాయిన్ అయిన రోజే వదిలిపెట్టేశారు సార్. నన్ను కూడా అంతే సార్, వాళ్ళు జాయిన్ అయిన రోజే 2,50,000 తీసుకునేసి మొత్తం చేపించేసి అడ్రస్ లేదు సార్ అతను. మళ్ళీ ఎక్కడ పోయినాడో ఏమైనాడో కూడా మళ్ళీ తెలియదు సార్. మళ్ళీ తులసి మన సురేష్ వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర కొద్దిగా నేర్చుకుంటా ఇచ్చేసుకుంటా వస్తున్నాను సార్. బాబు రెడీ అయినాడు. ఓకే సార్, కువైట్ రాజేష్ గారు ఉన్నారు అక్కడ. మన రిచ్ భారత్ మీటింగ్ ఉన్నది ఇక్కడ, కువైట్ రాజేష్ గారి మీటింగ్ ఉన్నది.
మీరు ఇబ్బంది ఏం అవును సార్. రండి, నేర్చుకోండి. చాలా చక్కగా మనకి ఇక్కడ అన్ని వివరాలు నేర్పిస్తా ఉంటారు. అవును ఓకేనా సార్. సార్? ఆ మీటింగ్ వల్లే సార్ మేము అంతంత మాత్రాన నేర్చుకుంటున్నాం సార్. ఓకే మీ ఓకే దయ వల్ల సార్, సార్ సూపర్ నిజంగానే. సూపర్ సూపర్, గ్రేట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్ డెఫినెట్గా చేస్తాను సార్, రేపు డెఫినెట్గా చేస్తాను. ఓకే ఓకే ఓకే. ఇక్కడ మనకు టిఎన్ మల్లేశ్వరరావు గారు వచ్చారు, వారికి స్వాగతం సుస్వాగతం. మల్లేశ్వరరావు గారు ప్లీజ్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే నమస్తే సార్, బాగున్నారా సార్? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? బాగున్నాం బాగున్నాం సార్. సార్ ఒకసారి వ్యాలెట్ ఓపెన్ చేస్తున్నాను. నిన్న చూస్తే ఇది 12 పదాలు పెట్టుకోవాలన్నారు. ఆ 12 పదాలు పెట్టే ఉన్నాయి సార్. ఇది పెట్టే జీరోలు ఉన్నాయా? చూపిస్తున్నాయి. జీరోలు చూపిస్తున్నాయి. ఈరోజు చూపిస్తున్నాయి కదా? అవును. ఓకే, దాన్ని ఒకసారి ఏదైతే వ్యాలెట్ క్రియేట్ చేశారో ఉమ్. దాన్ని ఒకసారి డిలీట్ చేసి ఆ, మళ్ళీ ఓపెన్ చేసినా కానీ కనబడుతుంది. ఎనీవే ఒకసారి మళ్ళీ ఒకసారి చూడండి, లోపలికి వెళ్ళి చూస్తే కనబడుతుంది. బయట ఓపెన్ బ్యాలెన్స్ చేయమంటారా? కనబడుతుంది. ఒకసారి ఓపెన్ చేయమంటారండి? చేయండి చేయండి చూద్దాం. అంటే ఇంకొక ఫోన్ లో కనిపిస్తున్నాయి సార్. ఆహా, ఇంకొక ఫోన్ లో కనబడుతున్నా కానీ ఈ ఫోన్ లో కనబడట్లేదా? ఈ ఫోన్ లో కనిపించట్లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేశారా? చేశాను సార్. మనకు అది రెండో వ్యాలెట్ కదా? ఫస్ట్ వ్యాలెట్. వ్యాలెట్. ఫస్ట్ వ్యాలెట్. బిఎన్బి ఓపెన్ చేయండి. ఇక్కడ జీరోనే కనబడుతుందా ట్రాన్సాక్షన్ కూడా? అవును. ఓకే, బ్యాక్ రండి. ఎక్స్ప్లోర్కి వెళ్ళండి. ఎక్స్ప్లోర్లోకి వెళ్ళి చూద్దాం. అక్కడ మనకు కనెక్టెడ్ వ్యాలెట్ లో కనబడతాయి బ్యాలెన్స్. పైన టచ్ చేయండి. టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓలోకి వెళ్ళండి. టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ. ఓకే, గో. కనెక్ట్ వ్యాలెట్. ఇది కొత్త వ్యాలెట్ లెక్కనే ఉన్నది సార్ ఇక్కడ. ఇది కొత్తదేం కాదు సార్. ఇది రన్నింగ్ అదే రెండో ఫోన్ లో ఇది చూపిస్తానే ఉంది. అయితే మీరు ట్రస్ట్ వ్యాలెట్ లో ఈ 12 పదాలు ఉన్నాయి కదా, అవి మీరు డైరీలో రాస్తున్నారు కదా, దాంట్లో మీకు ఏమైనా పదాలు ఐడియా ఉన్నాయా? అదే కాపీ కూడా చేసాం. ఐడియా ఉన్నాయి కదా, మీకు మైండ్ లో ఉన్నాయి కదా? ఉన్నాయి ఉన్నాయి. ఓకే, దీన్ని ఒకసారి ఇంటి గుర్తు కొట్టండి. ఓకే, టెలిగ్రామ్ కి వచ్చేసి మనకు స్క్రీన్ షేర్ క్లోజ్ చేయండి. స్క్రీన్ షేర్ క్లోజ్ చేయండి. ఓకే, ఇప్పుడు అక్కడ మీకు ఆ వ్యాలెట్ దగ్గరికి రండి. హోమ్ లోకి రండి, వ్యాలెట్ దగ్గరికి. వస్తాం. వచ్చాం సార్. పైన పేరు కనబడుతుంది కదా, వ్యాలెట్ 1 అని. టచ్ చేయండి. చేశాను సార్. దాని పక్కన 3 చుక్కలు నొక్కండి. చేశాను సార్. 3 చుక్కలు నొక్కితే మీకు అక్కడ రెడ్ కలర్ లో బ్యాకప్ అని కనబడుతుంది. 3వ ఆప్షన్. 3వ ఆప్షన్ బ్యాకప్. నాలుగోది. దాన్ని ఓపెన్ చేయండి. చేశాను. చేసిన తర్వాత మీకు 2 ఆప్షన్లు వచ్చినాయి, దాన్ని టిక్ చేసి. అదే 2 ఆప్షన్స్. అది బ్యాకప్. చెప్పండి. బ్యాకప్ మాన్యువల్ ఒకటి ఉంటుంది, గూగుల్ ఒకటి ఉంటుందా? మాన్యువల్ ఐ కార్డ్ అని ఉంది. మాన్యువల్ టచ్ చేయండి. చేశాను సార్. ఇప్పుడు ఏమొచ్చింది? అదే 3 రైట్స్ దాన్ని టిక్ చేయండి. 3 టిక్ చేయండి. మీకు ఇప్పుడు 12 పదాలు కనబడ్డాయా? కనిపించలేదు. అక్కడ మీరు లాక్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ చేశాను. 12 పదాలు కనబడ్డాయి. మీరు ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ లో ఏదైతే ఫస్ట్ వ్యాలెట్ అనుకుంటున్నారో అవే పదాలా ఇక్కడ ఉన్నాయి? అవునవును. సేమ్ పదాలా? అవును. ఓకే ఓకే. అయితే ఈ వ్యాలెట్ ని ఒకసారి మీరు డిలీట్ చేసేసి మళ్ళీ రీ ఎంటర్ చేయండి.
ఉమ్. ఇప్పుడు దేంట్లోకి వెళ్ళి డిలీట్ చేయమంటారు? ఇప్పుడు అక్కడ పైన మీకు ఒక లైన్ లో ఉండండి, అట్నే నేను ఓపెన్ చేస్తున్నా. ఓకే, బ్యాక్ రండి, బ్యాక్ రండి. వచ్చాను. ఇప్పుడు బ్యాక్ వచ్చిన తర్వాత వ్యాలెట్ 01 అని కనబడుతుందా పైన పెన్సిల్ బొమ్మ? ఇది ఇక్కడ ఒకటి రెడ్ సింబల్, ఒకటో గ్రీన్ కనిపిస్తుందండి. అది బ్యాక్ రండి, ఇంకోసారి బ్యాక్ రండి. నేను ఒక్కసారి మీకు స్క్రీన్ షేర్ పెట్టమంటారు? ఓకే, ఇప్పుడు స్క్రీన్ షేర్ చేయండి, ఏం కాదు. ఇప్పుడు స్క్రీన్ షేర్ చేయండి. 12 పదాలు కనబడకపోతే ఏం కాదు. ఓకే, ఇప్పుడు స్క్రీన్ షేర్ చేయండి, చెప్తాను నేను ఎక్కడ అనేది రిమూవ్ చేయాల్సింది. స్క్రీన్ షేర్ కావట్లేదు మరి. ఇప్పుడు అయిందండి. ఇప్పుడు స్టార్ట్ అయింది. వెళ్ళండి, సేవపాలకు వెళ్ళండి. ఇగో సార్, ఇంకొక స్టెప్ బ్యాక్ రండి. అది బ్యాకప్ పైన ఇంటూ మార్క్ రెడ్ చూపిస్తుంది. అది దానివల్ల ఏమన్నా ప్రాబ్లం? అవసరం లేదు, మనకు అది అవసరం లేదు. వచ్చాను సార్. పైకి జరపండి, కింద రిమూవ్ వ్యాలెట్ అని ఉన్నది చూడండి. అవును, ఆ రిమూవ్ వ్యాలెట్ నొక్కండి, వెళ్ళిపోతుంది. కింద రిమూవ్ వ్యాలెట్ డిలీట్ చేయమంటారా? డిలీట్. పిన్ను మీరు ట్రస్ట్ వ్యాలెట్ లో ఏదైతే అనుకుంటున్నారో ఫస్ట్ వ్యాలెట్ బ్యాలెన్స్, ట్రస్ట్ వ్యాలెట్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఇవే పదాలు ఉన్నాయి అక్కడ కూడా. ఉన్నాయండి, ఉన్నాయి. ట్రస్ట్ వ్యాలెట్ లో బ్యాలెన్స్ కనబడుతుందా? కనిపిస్తుందండి. ఓకే, ఆ 12 పదాలు ఒకసారి ఓపెన్ చేసి చూసుకున్నారా? టెస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేయమంటారు ఒకసారి? చేయండి, చేయండి. ఇదిగో సార్ 12 టెస్ట్ వ్యాలెట్ లో కనిపిస్తున్నాయి. ఓకే, దీని 12 పదాలు ఒకసారి చూసుకోగలుగుతారా స్క్రీన్ షేర్ ఆఫ్ చేసి? చూశాను సార్. మళ్ళీ ఒక్కసారి స్క్రీన్ షేర్ క్లోజ్ చేసి మళ్ళీ ఒక్కసారి దీన్ని చూసుకోండి. ట్రస్ట్ వ్యాలెట్ లో దేంట్లోకి వెళ్ళమంటారు? 1 పైన మీ పేరు కనబడుతుందిగా, మెయిన్ వ్యాలెట్ 1 అని. దాన్ని టచ్ చేయండి. మాన్యువల్ టచ్ చేస్తాను. ఓకే, టచ్ చేశారా? అన్ని వ్యాలెట్లు కనబడుతున్నాయి కదా. ఇప్పుడు 1 to 1 అని ఉన్నది కదా, దానికి ఆపోజిట్ లో 3 చుక్కలు నొక్కాలి. అదే నొక్కాను సార్. ఇది మళ్ళీ వచ్చినాయి సార్. కనబడదా? ఇది వచ్చినాయి, 12 పదాలు వచ్చినాయి సార్. 12 పదాలు వచ్చినాయా? ఆ 12 పదాలు చూసుకోండి మరి. అవే సార్. ఒక్కసారి దాని ఏదైనా ఫోటో కానీ ఏదైనా పేపర్ ఏదో రాసుకుంటారా? ఒక్కసారి మళ్ళీ పోయింది బ్యాక్. అవే అనకుండా ఒకసారి ఫోటో తీసుకోండి ఫ్రెష్ గా, లేకపోతే రాసుకోండి ఫ్రెష్ గా. ఓకే, ఆ పని చేస్తాను. చేసుకొని వీటిని ఏం చేద్దామంటే మళ్ళా కొత్తగా సేవ్ పాలు ఎక్కించుకుందాం. అదే అర్థం. ఎక్కించుకుంటే అక్కడ ఏమైనా చిన్నగా మిస్టేక్ ఉన్నా కానీ రికవర్ అయిపోతుంది అట్లా. అంటే వీటిలో చూపిస్తుంది, దీంట్లో ఒక దాంట్లోనే మీకు. అదే అక్కడ మనకు కొన్ని ఈ రోజు కూడా మార్నింగ్ సెషన్ లో కూడా ఒకరిది కూడా అదే విధంగా చూపెట్టింది సార్. ఓపెన్ చేస్తే కనబడట్లేదు, దాన్ని డిలీట్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే అప్పుడు కనబడ్డది. అదే చూస్తున్నాను సార్, ఫోటో తీసుకుంటున్నాను ఒకసారి. తీసుకొని సేవ్ పాలకి వెళ్ళేసి ఫ్రెష్ గా దాన్ని ఎంటర్ చేయండి.
వెల్కమ్ సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్ అండి. మరి మన సార్లు ఎవరు రాలేదు ఇంకా. అది సేఫ్ వాల్లోకి వస్తున్నాయండి. ఒక్కసారి సేఫ్ వాల్లోకి వచ్చాయండి. ఇది సార్ ఓకే ఓకే సార్. సేవ్ బాల్లో సేఫ్ వాల్లో అదే CTN 2లో వచ్చింది. దేంట్లోకి వెళ్ళమంటారు? ఇది ఇక్కడ మీకు CTN 2లో ఉందా? పైన పేరు టచ్ చేశారా? టచ్ చేశాను సార్. ఇప్పుడు అదే 2లో ఉంది. పైన పేరు టచ్ చేస్తే మీకు కింద యాడ్ వ్యాలెట్ అని ఉంటుంది. అవును, యాడ్ వ్యాలెట్. రెండవది నొక్కాలి, యాడ్ ఎగ్జిస్టింగ్ వ్యాలెట్. యాడ్ జస్ట్ వ్యాలెట్ మీ లాక్ ఓపెన్ చేయాలి. చేశాను సార్. లాక్ ఓపెన్ చేయగానే అక్కడ మీకు పైన ట్యాప్ హియర్ అని ఇంపోర్ట్ వ్యాలెట్ కింద ట్యాప్ హియర్ అని ఉన్నది. వచ్చింది. అక్కడ టైప్ చేయండి, 12 పదాలు టైప్ చేయండి. చేస్తున్నాను సార్, మాట్లాడండి వేరే వాళ్ళతో. ఓకే ఓకే సార్. సో వెల్కమ్ సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్ అండి. సమయం కూడా ఇంకా 9 నిమిషాలే ఉంది. మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే రావచ్చు, మాట్లాడచ్చు. ఓకే, ఇక్కడ లలాంలో సత్యనారాయణ గారు హ్యాండ్ రైజ్ చేశారు, వారికి అవకాశం. సత్యనారాయణ గారు ప్లీజ్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సత్యనారాయణ గారు హ్యాండ్ రైజ్ చేశారు కదా, లలాం లోవా సత్యనారాయణ. మైక్ ఓపెన్ చేసుకోండి. మరి మైక్ ఓపెన్ అవుతలేదా? మీకు ఓపెన్ చేయగానే అక్కడ సెట్టింగ్స్ అని వస్తుందా? సెట్టింగ్స్ నొక్కండి. నొక్కితే టెలిగ్రామ్లోకి వెళ్తారు. టెలిగ్రామ్లోకి వెళ్తే అక్కడ మీకు మైక్రోఫోన్ అలౌడ్ చేయమని చెప్తుంది. మైక్రోఫోన్ అలౌడ్ చేయాలి. లేకపోతే మీరు స్క్రీన్ షేర్ చేయండి. స్క్రీన్ షేర్ చేస్తే మీకు చూపెడతాను నేను. ఓకే, సార్ రెస్పాన్స్ లేదు. సో నెక్స్ట్ సార్, నెక్స్ట్ వెల్కమ్. అయిపోయిందా సార్? చేస్తున్నాము. అయిపోయింది. ఇక్కడ శివప్రసాద్ గారు హ్యాండ్ చేశారు. శివప్రసాద్ గారు వెల్కమ్ సార్. శివప్రసాద్ గారు వెల్కమ్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఈ 12 పదాలు చేశాను సార్. నెక్స్ట్ లోకి వెళ్ళమంటారా? దాని కింద నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇంపోర్ట్ నౌ. ఇంపోర్ట్ నౌ చేశాను సార్. ఓకే, ఇప్పుడు స్క్రీన్ షేర్ చేయండి. ఏం కాదు. అవును, వచ్చింది. డాలర్స్ వేరే కనిపిస్తున్నాయి. ఓకే ఓకే, చూద్దాం. స్క్రీన్ షేర్ చేయండి, చూద్దాం. చేశాను సార్. కనిపిస్తుందా సార్?
కనబడుతుంది. ఉమ్. సో మనకి ఇక్కడ మీకు టిఆర్ఎక్స్ ఉన్నది, ఈవీసీ ఉన్నది, బిఎన్బి ఉన్నది. మీ పాత ఏమన్నా వచ్చేసినాయి సార్ ఇక్కడ? అంటే $5 చూపిస్తుంది సార్ ఇది. టోటల్ గా $5 చూపెడుతుంది. మొత్తం $45 ఉండాలి, అంటే బిట్ కాయిన్ తో కలిపి. 45 అంటే మీరు అది ఏంటిది? అది ఏ బిట్ కాయిన్ కాయిన్, అనేది? బిట్ కాయిన్ అయ్యి ఉండాలి. ఓకే, పైకి జరపండి. సరే, ముందు ఇది యాడ్ చేసి ఏమన్నా కావాల్సింటే తీసేద్దామండి. మేనేజ్ కాయిన్స్ అని ఉంటుంది చూడండి, లాస్ట్కి వెళ్ళండి. మేనేజ్ కాయిన్, దీనిలో ఏది అవసరమో ఏది అవసరం లేదు, మీరు ఏది అయితే అనుకుంటున్నారో అది ఉన్నదా లేదా చూసుకొని దాన్ని యాడ్ చేసుకోరు. బీటీసీ అంటే అది ఏంటిది? బీటీసీ బియా? BTCP బీటీసీ బి ఆల్రెడీ ఆన్లోనే ఉన్నది మరి. ఉన్నది బెస్ట్. వ్యాలెట్ అయితే రికవర్ అయింది మీకు. అదే ఇప్పుడు ఇది ప్లస్ నొక్కమంటారండి. బ్యాక్ రండి. ప్లస్ ఎందుకు? బ్యాక్ రండి. బ్యాక్ రావాలి. వ్యాలెట్ 1 అని పైన ఉంది కదా, వ్యాలెట్ 1 అని ఉంది కదా, లాస్ట్కి వెళ్ళిపోతుంది. ఇది కొంచెం పేరు మార్చాలంటే దీని మీద పేరు అక్కడనే 3 చుక్కలు నొక్కండి. ఆపోజిట్ లో 3 చుక్కలు నొక్కాలి. పైకి జరిపి దానికి ఎదురుగా వ్యాలెట్ లో 3 చుక్కలు నొక్కండి. నొక్కాను సార్. పెన్సిల్ బొమ్మ నొక్కండి. ఇక్కడ వ్యాలెట్ 0 ఉందిగా, అక్కడ టచ్ చేయండి. టచ్ చేసి అది రిమూవ్ చేసేసుకొని మీకు ఏది కావాలో అది పెట్టుకోండి. అది కూడా తీసేయండి. పక్కన ఉన్న వ్యాలెట్ కూడా తీసేయండి. ఇప్పుడు ఇది ఫస్ట్ లోకి రావాలంటే రాదు కదండి, లాస్ట్ లోనే ఉంటుంది. మనం ఎంటర్ చేసుకున్న దాని ప్రకారంగానే ఉంటాయి సార్. అదే కన్ఫర్మ్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, వెల్కమ్. రికవర్ అయింది వ్యాలెట్ అయితే. మీరు లోపలికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, ఉంటుంది, అన్ని ఉంటాయి. ఓకే సార్. $6 వచ్చింది ఇప్పుడైతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో వెల్కమ్ సార్, వెల్కమ్. మరి కోట వెంకటేష్ గారు బిజీగా ఉన్నట్టున్నారు, ఇంకా రాలేదు. మరి సెషన్ క్లోజ్ చేసే టైం వచ్చింది. మరి చంద్రశేఖర్ సార్ వస్తారా, కోట వెంకటేష్ గారు వస్తారా, రాజేష్ గారు వస్తారా చూద్దాం మరి. సో వెల్కమ్ సార్, వెల్కమ్. కోట వెంకటేష్ గారు, చంద్రశేఖర్ సార్, రాజేష్ గారు అందుబాటులో సార్లు బిజీగా ఉన్నట్టున్నారు. మరి ఎవరు దీన్ని కన్క్లూడ్ చేయడానికి ముందుకు వస్తారు? సో వెల్కమ్ సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్. ముందుకు రండి సార్, మనం వైండ్ అప్ చేసుకోవడానికి ముందుకు రండి. ఎవరైనా ఒకరు వచ్చి వైండ్ అప్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఎవరు రావట్లేదు కాబట్టి చాలా వండర్ఫుల్ సెషన్ సార్. చాలా చక్కగా అందరు షేర్ చేసుకున్నారు ఈరోజు. మనకు గురువులు అందుబాటులో లేకున్నా కానీ చాలా విషయాలు నేర్చుకున్నాం. మనం సిస్టమ్ ఆపరేటింగ్ విషయంలో చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది.
సో ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మన కువైట్ రాజేష్ గారికి, కోట వెంకటేష్ గారికి, చంద్రశేఖర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు. సో ప్రతిరోజు హాజరుగా అవుదాం సార్, సిస్టమ్ తో కనెక్ట్ అయి ఉందాం, లైవ్ సెషన్స్ లో పార్టిసిపేట్ చేద్దాం, అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో కనెక్ట్ అయి ఉండాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కనెక్ట్ అయి ఉండాలి. మీరు 1/2 అవరా 1 అవరా టైం అనేది కేటాయించాలి కంపల్సరీ పీవీసీ మెటాకి. సో ఇంత మంచి సిస్టమ్ లో ఉన్నందుకు, ఇంత మంచి ఫ్యామిలీతో కనెక్ట్ అయి ఉన్నందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదములు. ముఖ్యంగా మనకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఎంతో విలువైన సమయాన్ని వెచ్చించి అన్ని వేళలు అందుబాటులో ఉంటూ మనకు ఎంతో జ్ఞానాన్ని ప్రసాదిస్తున్న మన గురువులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్. సో మళ్ళీ సెషన్ అనేది రేపు సాయంత్రం 9:40 మళ్ళీ హాజరవుదాం, అందరం కలుద్దాం. అంతవరకు లింక్ అనేది షేర్ చేస్తూ ఉండండి, కొత్త వాళ్ళని ఇన్వైట్ చేయండి, మీ లైఫ్ లైన్ పీపుల్ ని ఇన్వైట్ చేస్తూ ఉండండి. మీ వ్యాలెట్ ని అప్ టు డేట్ ఉంచుకోండి. ఎప్పటికప్పుడు మీ వ్యాలెట్ ని క్లారిటీగా ఎలాంటి పెండింగ్స్ లేకుండా అప్ టు డేట్ ఉంచుకోవడానికి, యాక్టివ్ లో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. నెగ్లెక్ట్ చేయదు సార్. పీవీసీ మెటా విల్ నెవర్ ఎండ్, అది మాత్రం అందరికీ తెలుసు. కానీ మనకు సరైన అప్డేట్స్ లేక మనం ఇబ్బంది పడుతున్నామే. కానీ పీవీసీ మెటా గొప్పతనం గురించి, దాని ప్రాముఖ్యత గురించి అందరికీ తెలుసు. మనసులో ఒక భాగంలో ఉన్నది. ఏ రోజుకైనా నన్ను పీవీసీ మెటా ముందుకు తీసుకెళ్తే ఒక భాగంలో ఉన్నది. కానీ ఇంకొక భాగం కూడా ఉంటది, అది మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నది. సో డోంట్ వరీ సార్, బీ హ్యాపీ. మన రాజేష్ గారు ఊకే ఉంటారు, డోంట్ వరీ, బీ హ్యాపీ అని. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. జై పీవీసీ మెటా, జై పల్వైన్. Palvine will never end, PVC Meta will never end. Jai Kuwait team. Thank you so much sir. Good morning. Jai PVC Meta. Jai PVC Meta. Thank you sir. Thank you so much. Good morning. Andarki. Jai PVC Meta never end. Thank you Shankar. Thank you sir. Thank you so much.